హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీదో సూపర్ కిచెన్. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే కొన్ని చిట్కాలు చెప్తున్నాను, చాలా ఈజీ అయినాయి. మన ఇంట్లో ధనియాలు అయితే చాలా తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు పురుగు వస్తూ ఉంటాయి కదా, అప్పుడైతే ఇలా కాసేపు ఫ్రై చేసి డబ్బాలో పోసి పెట్టుకోండి. అసలు పురుగే రాదు, అలానే ఉంటాయి ఎన్ని రోజులైనా. ఇప్పుడైతే మనము ఎల్లిపాయలు అయితే ఎలాగైనా మనం రోజు వాడుతూనే ఉంటాం కదా, అప్పుడు ఎల్లిపాయలు మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత దాని లోపల కట్టెలాగా ఉంటుంది కదా మధ్యలో, దాన్ని అయితే మనము ఏ పప్పులోనైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పప్పుకు అది పెట్టడం వలన ఆ వెల్లుల్లి స్మెల్కి అయితే పురుగు పట్టదన్నమాట పప్పు. చూడండి, ఇగో ఇలా పప్పులో ఇలా పెట్టేసుకోవాలి, మధ్యలో పెట్టి క్యాప్ పెట్టేసుకోవాలి. అప్పుడు అస్సలకే పురుగు రాదు. ఏ పప్పుకైనా కానీ ఏ పప్పులో అయినా వేసుకొని పెట్టుకోవచ్చు, అసలే పురుగు రాదన్నమాట. చూడండి, ఇలా కాఫీ డికాషన్ తాగండి, చాలా మంచిది హెల్త్కు, టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రూ కాఫీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గ్లాస్లో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం చక్కెర వేసుకోవాలి. వేసుకొని వాటరు, ఒక చిన్న గిన్నెలో వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాతనైతే గ్లాస్లో పోసుకొని మిక్సీ వేసుకోవాలి. అంతే, కాఫీ డికాషన్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టీ పెట్టుకున్నప్పుడు అయితే చాయ్ పత్తిని మనం వేస్ట్గా పడేస్తాం కదా బోల్ తోమేటప్పుడు. ఇప్పుడు అలా పడేయకుండా ఆ చాయ్ పత్తిలో వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిపేసి అయితే రోజ్ చెట్లకు పోసుకోవాలి. చాలా బలంగా ఉంటాయి చెట్లు, పూలు కూడా చాలా పూస్తాయి అన్నమాట. ఇగో ఇలా పోసుకోవాలి. మనం డైలీ పోసినట్టయితే ఫుల్ పూలు పూస్తాయి. రోజ్ చెట్లైనా కనకాంబరం చెట్లైనా దేనికైనా కానీ చాలా బలంగా ఉంటాయి. పూలు కూడా చాలా పూస్తాయి అన్నమాట. నేను అలానే చేస్తూ ఉంటాను ఎక్కువగా. డైలీ అసలు నేను పారానే పోయా, ఇలా చేసుకోండి. చూడండి, పెద్ద పెద్దగా కూడా పూస్తాయి. ఇప్పుడు మనకు చెదలు పట్టినప్పుడైనా, చెదలు పురుగులు, ఎర్ర చీమలు, నల్ల చీమలు అయినా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు చలికాలం వర్షాకాలం వస్తే చాలా ఉంటాయి కదా. అందుకనేసి ఇప్పుడు ఒక గిన్నెలో మన వంట సోడా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది ఎప్పటికీ. ఒక స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాతనైతే ఇప్పుడు చీమలు ఎక్కడెక్కడ వస్తున్నాయో అక్కడ స్పూన్తోని ఈ విధంగా పోసుకోవాలన్నమాట. ఇంకో ఇలా పోసుకోవాలి. పోసుకుంటే అసలే చీమలు రావు. మళ్ళీ చెదలు పట్టిన దగ్గర కూడా పోసుకోవాలి. చెదలు పురుగులు కూడా చచ్చిపోతాయి, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇలా హోల్సేల్లో పోసుకోవాలి, అన్ని పురుగులు చచ్చిపోతాయి పసుపు ఆ సోడా స్మెల్కే. ఇప్పుడు మనం ఇంట్లోనైతే కప్పులు పలిగిపోయినాయని మనం బయట పడేస్తూ ఉంటాం కదా, ఎందుకు వేస్ట్ పలిగిపోయిందని. అలానైతే పడేయకండి, ఇలా చేసుకోండి. పలిగిపోయిన కప్పులో మనం షాకులు ఉంటాయి కదా, షాకులు చిన్న చిన్న టీ స్పూన్లు అయితే ఈ విధంగా వేసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇక చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం నాన్ వెజ్ తిన్నప్పుడైతే మనకు డైజెషన్ కానట్టే, గొంతులో ఉన్నట్టే ఒకలాగా ఉంటుంది కదా, ఆ టైంలోనైతే మనం కూరలో వేసుకోవడానికైతే సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు ఒక స్పూన్ వరకు అయితే తీసుకుంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు మనం అరటిపండు, చాలా పండు ఉంటుంది కదా అరటిపండుని అయితే ఒక చిన్న పీస్ తీసుకోవాలి. చిన్న పీస్ తీసుకున్న తర్వాతనైతే ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. మన ముఖం పైన ఉన్న మచ్చలైనా, మగ్గు మచ్చలైనా ఏమైనా కానీ పోతాయి అన్నమాట. పోయి ఫేస్ బ్రైట్గా అవుతుంది. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలు అయితే కొన్ని పోసుకోవాలి. వేడి చేసిన పాలు అయితే అసలే పోసుకోవద్దు. పచ్చిపాలే చాలా మంచిది ఫేస్కి. ఎప్పుడు అప్లై చేసినా, దేంట్లో మిక్స్ చేసినా కానీ పచ్చిపాలే మిక్స్ చేసుకోండి మీరు.
ఇగో ఇలా చిక్కటి పచ్చిపాలు అయితే కొంచెం పోసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు నాననివ్వాలి. నానిన తర్వాతనైతే మనం ఫేస్ పైన మంచిగా డార్క్గా అప్లై చేసుకోవాలన్నమాట. డార్క్గా 2-3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అది ఆరిపోయిన తర్వాతనైతే కూల్ వాటర్తోనైతే ఫేస్ మొత్తం వాష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫేస్. చూడండి ఇలా. ఇప్పుడు మనమైతే చికెన్ మసాలా, మటన్ మసాలా అయితే ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదా. పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నప్పుడు అయితే బయట పెడితే పురుగు వస్తుంది. అందుకనేసి అయితే ఒక బాక్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అస్సలు ఎన్ని రోజులైనా పురుగు రాదు. ఇప్పుడు మన అరటిపళ్ళు అయితే మనం ఖరాబ్ అవుతున్నాయని బయట వేస్ట్గా పడేస్తున్నాం కదా. అలా పడేయకండి, ఇట్లా చెట్ల దగ్గర వేయండి, చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుతున్నప్పుడైతే కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖరాబు కాకుండా ఉంటుంది, మళ్ళీ తొందరగా రుబ్బుతుంది. ఇప్పుడు మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే హడావిలను అయితే పాలు వేడి చేసినప్పుడు అయితే అసలు తొందరగా చల్లారిపోవు కదా. అప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ పాలను పెట్టుకున్నట్టయితే తొందరగా చల్లారిపోతాయి. ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు పెట్టుకున్నప్పుడైతే చాలా వరకు అయితే పొంగిపోతుంది కదా. ఇప్పుడు పప్పులో ఒక 1/2 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని అయితే పెట్టుకోండి. అసలే పొంగిపోకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.